శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. వృశ్చిక రాశి వారికి జనవరి 19, 20, 21, 22 తేదీల్లో మీ ఇంట్లో మీ మనసులో జరగబోయే కీలక మార్పులను, అలాగే ఎస్ అనే అక్షరంతో మొదలయ్యే వ్యక్తి పాత్ర, అదృశ్య శక్తుల ప్రభావం, శనిదేవుడి నిర్ణయం ఎలా మారుతుందో ఇప్పుడు ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు. వృశ్చిక రాశి వారు, ఈ వీడియో మీకు యాదృచ్ఛికంగా కనిపించలేదు. ఇది మీ జీవితంలో జరిగే ఒక పెద్ద మార్పుకు ముందస్తు సంకేతం. ఈ క్షణంలోనే మీ ఇంట్లో ఒక అదృశ్య శక్తి తిరుగుతుంది. ఆ శక్తి మంచిదా, చెడ్డదా, ఇది మీరే ఈ వీడియో చివరి వరకు వచ్చేసరికి అర్థం చేసుకుంటారు. ఆ శక్తి ఎందుకు మీ ఇంటిని ఎంచుకుంది, ఎందుకు ఇప్పుడే యాక్టివ్ అయ్యింది, ఇవి సాధారణ ప్రశ్నలు కావు. ఇవన్నీ మీ గతం, వర్తమానం, భవిష్యత్తుతో ముడిపడి ఉన్నాయి. ముఖ్యంగా ఎస్ అనే అక్షరంతో మొదలయ్యే ఒక వ్యక్తి మీ జీవితంలో ఇప్పుడు కీలక పాత్ర పోషించబోతున్నాడు. ఆ వ్యక్తి ఎవరో తెలుసుకున్న క్షణం నుంచి మీరు ఇప్పటి వరకు ఎదుర్కొన్న బాధలన్నింటినీ సమాధానం దొరుకుతుంది. ఈ వీడియోని దయచేసి గందరగోళంలో లేదా మధ్యలో పనులు చేస్తూ చూడకండి. ఈ వీడియో చూస్తున్న సమయంలో ఏదైనా ప్రశాంతమైన చోట ఒంటరిగా కూర్చుని మీ మనసును స్థిరంగా పెట్టుకుని ప్రతి మాటను శ్రద్ధగా వినండి. ఎందుకంటే మధ్యలో ఆపితే మీకు రావాల్సిన అదృష్టాన్ని మీరే మీ చేతులతో ఆపుకున్నట్లు అవుతుంది. ఈ వీడియో చూసే ముందు ఓం నమఃశివాయ అని కామెంట్ చేయండి. వీడియోకైతే ఒక చిన్న లైక్ ఇవ్వటం వలన మరికొంతమంది రాశివారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. అంతేకాకుండా మాకు కూడా కొంచెం మోటివేషనల్ గా కూడా ఉంటుంది. ఇక అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే, దయచేసి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి. ఎందుకంటే మీ జీవితాన్ని పూర్తిగా మార్చగల విషయాలు చివరిలోనే చెప్పబోతున్నాను. ఇప్పుడు వృశ్చిక రాశి వారి జీవితంలో ఏం జరగబోతుందో ఆ నిజాన్ని మొదలు పెడదాం. వృశ్చిక రాశి వారి ఇల్లు సాధారణ ఇల్లు కాదు. ఇదొక శక్తి క్షేత్రం. ఇక్కడ జరిగే ప్రతి సంఘటనకు అర్థం ఉంటుంది. ఇటీవల కాలంలో మీ ఇంట్లో అకారణంగా వస్తువులు కదలటం, ఏదో కనిపించినట్టు అనిపించడం, రాత్రి నిద్రలో అకస్మాత్తుగా మెలకువ రావటం, ఇవన్నీ సాధారణం కాదు. ఈ శక్తి దుష్ట శక్తి కాదు. ఇది మీ పూర్వీకుల ఆశీర్వాద శక్తి. వృశ్చిక రాశి వారు ఎంతో కష్టపడి, ఎంతో మౌనంగా బాధ భరించి ఇతరులకు సహాయం చేస్తూ తమ జీవితాన్ని వెనక్కు నెట్టుకుంటారు. ఈ కారణంగానే మీ ఇంట్లో ఒక రక్షణ శక్తి ఎప్పుడూ తిరుగుతూనే ఉంటుంది. డిసెంబర్ 19 తర్వాత ఈ శక్తి మరింత బలంగా పనిచేస్తుంది. మీరు చేసే ప్రతి ఆలోచన, మీరు చెప్పే ప్రతి మాట మీ ఇంట్లో ఒక కంపనాన్ని సృష్టిస్తుంది. ఈ శక్తి మీకు చెబుతుంది, ఇక మీరు మౌనంగా బాధపడాల్సిన అవసరం లేదు. ఎస్ అక్షరంతో మొదలయ్యే వ్యక్తి పాత్ర అసలు మీకు శత్రువా లేక రక్షకుడా? వృశ్చిక రాశి వారి జీవితంలో ఎస్ అనే అక్షరం ఒక మలుపు. ఈ వ్యక్తి మీకు గతంలో బాధ ఇచ్చి ఉండవచ్చు, లేదా మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకోలేని వ్యక్తి అయ్యుండొచ్చు. కానీ జ్యోతిష శాస్త్రం ఏం చెబుతుందంటే, జనవరి 19 నుంచి 22 మధ్య ఈ వ్యక్తి ద్వారా ఒక కీలక సంఘటన జరుగుతుంది. ఈ వ్యక్తి మాటలు మిమ్మల్ని మొదట బాధ పెడతాయి, కానీ అదే మాటలు మీ జీవితాన్ని సరిదిద్దుతాయి. ఈ వ్యక్తి మీకు ఒక నిజాన్ని చెబుతారు. ఆ నిజం మీరు వినడానికి భయపడినట్లయితే, వృశ్చిక రాశి వారికి నిజం తెలిసినా దాన్ని అంగీకరించడానికి సమయం పడుతుంది. కానీ ఈసారి మీరు తప్పించుకోలేరు. ఈ ఎస్ అనే వ్యక్తి మీ జీవితంలోకి రావడానికి కారణం శనిదేవుడే. అసలు మీ ఇంట్లోకి అడుగు పెట్టబోయే వ్యక్తి ఎవరు, ఎందుకు ఇప్పుడే వస్తారు అంటే, జనవరి 19 లేదా 20న మీ ఇంట్లోకి ఒక వ్యక్తి వస్తారు. ఈ వ్యక్తి మీ కుటుంబానికి సంబంధించిన వారైనా కావచ్చు, లేదా మీకు చాలా రోజుల తర్వాత కనిపించే వ్యక్తి కావచ్చు. ఈ వ్యక్తి రావటం యాదృచ్ఛికం కాదు. మీరు ఇప్పటి వరకు ఎంతో మందిని నమ్మారు, ఎంతో మందికి అవకాశం ఇచ్చారు, కానీ ప్రతిఫలం రాలేదు. ఈ వ్యక్తి మాటలు మీ మనసులో దాగి ఉన్న సందేహాలను బయటకు తీసుకువస్తాయి. మీరు ఇప్పటి వరకు చేసిన త్యాగాలు వృధా కాలేదని ఈ వ్యక్తుల మాటల ద్వారానే మీకు అర్థమవుతుంది. ఈ రోజు నుంచి మీరు ఒక నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. ఆ నిర్ణయం మీ జీవితాన్ని 2 మార్గాలుగా విడగొడుతుంది. అసలు ఎందుకు ఈ మార్పు? జనవరి 19 తర్వాత వృశ్చిక రాశి వారు శనిదేవుని పరీక్షలను నిశ్శబ్దంగా ఎదుర్కొంటారు. ఇతర రాశుల ఫలాలు అనుభవించినప్పుడు మీరు ఎదురు చూశారు. ఇప్పుడు ఆ ఎదురు చూపుకు ముగింపు. జనవరి 22 తర్వాత శని మీ కర్మలను సమీక్ష చేస్తాడు. మీరు చేసిన మంచి ఇప్పుడు మీ వైపు తిరుగుతుంది. మీపై వేసిన నిందలు, మీరు ఎదుర్కొన్న అవమానాలు, మీరు మింగిన మాటలు, ఇవన్నీ ఒక్కొక్కటిగా తొలగిపోతాయి. ఇది శని ఇచ్చే న్యాయం. ఇక మీ జీవితంలో మీరు ఎవరికీ నిరూపించాల్సిన అవసరం లేదు. ఇక జనవరి 22 తర్వాత మీ ఆర్థిక పరిస్థితిలో మార్పు మొదలవుతుంది.
అకస్మాత్తుగా ఒక అవకాశం, ఒక ఆఫర్ లేదా ఒక పరిష్కారం వస్తుంది. కానీ జాగ్రత్త, ఈ సమయంలో మీరు భావోద్వేగంతో నిర్ణయం తీసుకుంటారు. వృశ్చిక రాశి వారికి డబ్బు కన్నా కూడాను గౌరవం ముఖ్యం. ఈ 4 రోజులు మీరు తీసుకునే ఒక నిర్ణయం మీ భవిష్యత్తు 5 ఏళ్లను నిర్ణయిస్తుంది. ఈ సమయంలో నిశ్శబ్దంగా ఉండటం, వినటం, ఆలోచించడం అత్యంత ముఖ్యం. ముఖ్యంగా మీ రాజ్యాధిపతి కుజుడు మరియు రవి ధనస్థానంలో రెండవ ఇంట ఉండటం వల్ల ఆర్థిక విషయాలపై ఎక్కువ దృష్టి ఉంటుంది. ఈ 4 రోజులు మీకు ఆర్థికంగా బలంగా ఉంటాయి. కానీ మానసికంగా కొంత ఒత్తిడి కలిగించే అవకాశం ఉంది. వృత్తిపరంగా బాధ్యతలు పెరుగుతాయి. అలాగే వృశ్చిక రాశి వారు ప్రేమను సాధారణంగా తీసుకోరు. ఒకసారి ఎవరినైనా మనసులో పెట్టుకుంటే ఆ వ్యక్తి కోసం తమ జీవితాన్ని అర్పించడానికి సిద్ధపడతారు. కానీ ఇదే మీ బలహీనత కూడా. ఇప్పటి వరకు మీ ప్రేమ జీవితం ఎక్కువగా త్యాగాల మీదనే నడిచింది. మీరు ఇచ్చిన ప్రేమకు మీరు ఆశించిన గౌరవం రాలేదు. జనవరి 22 తర్వాత మీ హృదయానికి సంబంధించిన ఒక రహస్యం బయటపడుతుంది. మీరు నమ్మిన వ్యక్తి మీ గురించి ఏం ఆలోచిస్తున్నాడో ఇప్పటికే మీకు అర్థమయ్యే పరిస్థితి వస్తుంది. పాత ప్రేమ తిరిగి రావచ్చని కొంతమంది ఆశపడతారు. వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో తిరిగి వచ్చే ప్రేమ పరీక్ష మాత్రమే అవుతుంది. కొత్త వ్యక్తి జీవితంలోకి వచ్చిన వెంటనే నమ్మవద్దు. వాళ్ళు మీరు అర్థం చేసుకునే వరకు సమయం ఇవ్వండి. ఈ 4 రోజుల్లో మీరు ప్రేమ విషయంలో ఒక గట్టి నిర్ణయం తీసుకుంటారు. వృశ్చిక రాశి వారు కుటుంబం కోసం తమ కోరికలను చాలాసార్లు త్యాగం చేస్తారు. కానీ అదే కుటుంబంలో మీ గురించి తప్పుగా మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. జనవరి 22 తర్వాత మీ ఇంట్లో ఒక మాట మీ హృదయాన్ని గట్టిగా తాకుతుంది. అది అవమానమా లేదా నిజమా అనేది మొదట అర్థం కాదు. కానీ ఆ మాట వల్ల మీరు చాలా విషయాల్లో స్పష్టత పొందుతారు. ఈ సమయంలో ఎవరి మాటలను ఎంతవరకు నమ్మాలో మీరు నేర్చుకుంటారు. కుటుంబంలో పాత విభేదాలు మళ్ళీ బయటపడవచ్చు. కానీ ఈసారి మీరు మౌనంగా ఉండరు. మీ నిజాన్ని మీరు చెప్పే సమయం వచ్చింది. వృశ్చిక రాశి వారి శత్రువులను స్పష్టంగా చూడగలుగుతారు. కానీ కొందరు ముసుగులో దాగి ఉంటారు. జనవరి 22 తర్వాత మీకు దగ్గరగా ఉన్న ఒక వ్యక్తి మీ వెనక ఏం చేస్తున్నాడో మీకు తెలుస్తుంది. ఇది బాధ కలిగిస్తుంది. కానీ ఇది అవసరమైన బాధ. ఈ నిజం బయటపడకపోతే మీరు ఇంకా నష్టపోయేవారు. ఈ సమయంలో మీరు ప్రతీకారం గురించి ఆలోచించవద్దు. శని పని మీరు చేయాల్సిన అవసరం లేదు. నిశ్శబ్దంగా దూరంగా ఉండటం మీకు రక్షణగా ఉంటుంది. వృశ్చిక రాశి వారు పని విషయంలో ఎంతో నిజాయితీగా ఉంటారు. కానీ చాలాసార్లు మీ శ్రమకు తగిన ఫలితం రాలేదు. జనవరి 22 తర్వాత మీ పని రంగంలో ఒక మార్పు మొదలవుతుంది. మీరు కోరుకున్నది కాకపోయినా మీకు అవసరమైనదే మీ దగ్గరకు వస్తుంది. మీ భావోద్వేగాలు చాలా బలంగా ఉంటాయి. మీ మనసులో ఉన్న నిజాలను బయట పెట్టడానికి లేదా ఎప్పటి నుంచో దాచిపెట్టిన విషయాలను చర్చించడానికి ఇది మంచి సమయం. ఇది వృశ్చిక రాశి వారికి చాలా శక్తివంతమైన రోజు. కొత్త బాధ్యత లేదా కొత్త అవకాశం లేదా పాత పని మీద కొత్త గుర్తింపు వస్తుంది. వ్యాపారం చేసేవారికి ఈ 4 రోజులు తక్కువ మాటలు, ఎక్కువ ఆలోచనల సమయం. ఒప్పందాలు చదవకుండా ఏమీ సంతకం చేయవద్దు. వృశ్చిక రాశి వారు శరీరం కంటే మనసులో గాయాలు ఎక్కువగా దాచుకుంటారు. ఈ గాయాలే మీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేశాయి. జనవరి 23 తర్వాత మీ మనసు తేలిక పడుతుంది. ఒక మాట, ఒక సంఘటన లేదా ఒక ప్రార్థన మీకు శాంతిని ఇస్తుంది. ఈ రోజు గృహ సంబంధిత విషయాలకు ప్రాధాన్యత ఉంటుంది. ఇంటి పనుల్లో లేదా కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడుపుతారు. తల్లిగారి ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్త అవసరం కావచ్చు. వాహన సౌఖ్యం ఉంటుంది. ఈ సమయంలో మీ శరీరానికి సంకేతాలను ఇవ్వండి. అంటే విశ్రాంతి తీసుకోండి. పని ఒత్తిడి వల్ల వెన్నునొప్పి లేదా అలసట రావచ్చు. సమయానికి నిద్రపోవటం ముఖ్యం. మీరు కూడా మీకు ముఖ్యమే అని మీకు మీరు గుర్తు చేసుకోవాలి. వృశ్చిక రాశి వారికి ఆస్తి, భూమి, ఇంటి విషయాల్లో ఎప్పుడూ ఏదో ఒక అడ్డంకి ఎదురవుతుంది. కొనాలనుకున్న ఇల్లు ఆగిపోవటం, విక్రయానికి పెట్టిన భూమి అమ్ముడు పోకపోవటం లేదా కుటుంబంలో ఆస్తి గొడవలు ఇవన్నీ పదే పదే జరిగాయి. ఇది అదృష్ట లోపం కాదు, ఇది కాల పరీక్ష. జనవరి 22 తర్వాత ఈ విషయాల్లో ఒక కీలక మలుపు వస్తుంది. ఇప్పటి వరకు మీకు న్యాయం జరగలేదనిపించిన చోట సత్యం బయటపడుతుంది. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, ఈ సమయంలో పొరపాటు నిర్ణయాలు మీకు నష్టం చేస్తాయి. పత్రాలు, ఒప్పందాలు, పేర్లు వాటిలో చిన్న తప్పు కూడా భవిష్యత్తులో పెద్ద సమస్యగా మారుతుంది. కార్యాలయంలో సహోద్యోగుల సహకారం లభిస్తుంది. అయితే చిన్న చిన్న కమ్యూనికేషన్ గ్యాప్స్ వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులకు చదువుపై ఏకాగ్రత పెరుగుతుంది. ఈ 4 రోజులు మీకు ఒక సంకేతం లభిస్తుంది. వృశ్చిక రాశి వారికి పిల్లల విషయంలో ఎప్పుడూ
మనసులో ఒక భయం ఉంటుంది. వారి భవిష్యత్తు, వారి ఆరోగ్యం, వారి చదువు ఇవన్నీ మిమ్మల్ని రాత్రులు నిద్రపోనివ్వవు. కొంతమందికి పిల్లలు ఆలస్యంగా రావటం లేదా పిల్లలతో దూరం పెరగడం వంటి సమస్యలు ఉన్నాయి. జనవరి 22వ తర్వాత ఈ విషయాల్లో ఒక స్పష్టత వస్తుంది. మీరు భయపడినంత పెద్ద సమస్య కాదని మీకు అర్థమవుతుంది. ఈ సమయంలో పిల్లల మీద ఒత్తిడి పెంచవద్దు. వారి మాటలు వినండి. వారసత్వ విషయాల్లో కొత్త ఆలోచన మీకు వస్తుంది. ఇది మీ కుటుంబానికి భవిష్యత్తులో భద్రత ఇస్తుంది. ఈ రోజులు మీకు చాలా ఉల్లాసంగా ఉంటాయి. సృజనాత్మకత పెరుగుతుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. దైవ చింతన పెరుగుతుంది. ప్రేమికులకు అనుకూలమైన రోజు. వృశ్చిక రాశి వారు శరీరాన్ని పట్టించుకోరు. మనసు బలంగా ఉంటే చాలు అనుకుంటారు. కానీ శరీరం కూడా ఒక పరిమితి వరకు మాత్రమే భరిస్తుంది. ఇటీవల తలనొప్పి, నిద్రలేమి, వెన్నెముక నొప్పి లేదా కడుపు సంబంధిత సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఉండవచ్చు. ఇవి తీవ్రమైనవి కాకపోయినా పట్టించుకోకపోతే పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది. జనవరి 22 తర్వాత మీ శరీరం మీతో మాట్లాడుతుంది. అలసట సంకేతం, అది ఆగాలని ఇస్తుంది. ఈ సమయంలో వైద్యం కన్నా విశ్రాంతి ఎక్కువ అవసరం. వృశ్చిక రాశి వారికి ఆధ్యాత్మిక అంటే భయం కాదు, అవసరం. మీరు దేవుణ్ణి అడిగే దశ దాటిపోయారు. ఇప్పుడు మీరు దేవుడితో మాట్లాడే దశలో ఉన్నారు. జనవరి 22 తర్వాత ఒక ఆలయం, ఒక మంత్రం, ఒక పూజ మీ జీవితంలోకి వస్తుంది. ఇది యాదృచ్ఛికం కాదు. మీరు గతంలో చేసిన పుణ్యం ఇప్పుడు మిమ్మల్ని ఈ మార్గంలోకి తీసుకువస్తుంది. ఈ సమయంలో మీరు ఒంటరిగా ఉండాలని అనిపిస్తుంది. అది తప్పు కాదు. ఆ ఒంటరి తరంలోనే మీకు సమాధానాలు దొరుకుతాయి. వృశ్చిక రాశి వారు కలలను సాధారణంగా తీసుకోకూడదు. జనవరి 22 నుంచి మీకు వచ్చే కలలు ఏదో చెబుతూ ఉంటాయి. మీరు చీకటి పాత్ర, ఇల్లు లేదా తెలియని వ్యక్తులు. ఈ కలల్లో కనిపించే భావన భయమా లేదా శాంతియా అనేది ముఖ్యం. భయం ఉంటే మీరు ఇంకా విడిచిపెట్టని బాధ ఉంది. శాంతి ఉంటే మీ మార్గం సరిగ్గా ఉందని సంకేతం. ఈ కళ్ళను నిర్లక్ష్యం చేయవద్దు. వృశ్చిక రాశి వారికి ఈ జన్మలో ఎదురయ్యే బాధల వెనుక పూర్వజన్మ రుణం ప్రధాన కారణం. మీరు ఎంతో నిజాయితీగా ఉన్నా ఎందుకు మళ్ళీ మళ్ళీ బాధ ఎదురవుతుంది అని చాలాసార్లు అనుకున్నారు. దానికి సమాధానం మీ పూర్వజన్మ కర్మలో ఉంది. జనవరి 22 నుంచి మీ జీవితంలో కొన్ని సంఘటనలు అర్థం కాకుండా జరిగాయి. ఎవరైనా మిమ్మల్ని బాధ పెడతారు. ఈ సంఘటనల ద్వారా మీ పూర్వజన్మ రుణం ఒక్కొక్కటిగా తగ్గుతుంది. ఈ సమయంలో క్షమించడం, మౌనంగా ఉండటం, వదిలిపెట్టడం మీకు అతిపెద్ద శక్తిగా మారతాయి. వృశ్చిక రాశి వారు చాలా కాలంగా దేవుడు పరీక్షల్లో ఉన్నారు. జనవరి 22 నుంచి మీ ముందు ఒక పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితి మీ సహనాన్ని, మీ నమ్మకాన్ని, మీ నిజాయితీని పరీక్షిస్తుంది. ఇక్కడ మీరు రెండు మార్గాల్లో ఏదో ఒకటి ఎంచుకోవాలి. ఒకటి తక్షణ లాభం, మరొకటి దీర్ఘకాల శాంతి. ఈ నిర్ణయం మీ భవిష్యత్తును పూర్తిగా మార్చేస్తుంది. శని మీ శత్రువు కాదు. శని మీ జీవితంలో జరిగిన ప్రతి అన్యాయాన్ని లెక్కలో పెట్టుకున్నాడు. జనవరి 22 తర్వాత శని ప్రభావం మీకు అనుకూలంగా మారుతుంది. మీకు నష్టం చేసిన వాళ్ళు మీ కళ్ళ ముందే తమ ఫలితం అనుభవిస్తారు. మీరు ఏమీ చేయాల్సిన అవసరం లేదు. ఈ సమయంలో మీరు మౌనంగా ఉండాలి. మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళాలి. నిలిచిపోయిన పనులు మళ్ళీ ముందుకు కదులుతాయి. శనివారం రోజున నల్ల నువ్వులు లేదా నల్ల దుస్తులు దానం చేయటం మంచిది. అలాగే ఈ రోజుల్లో సుబ్రహ్మణ్య స్వామిని లేదా శివుడిని ఆరాధించడం వల్ల మానసిక ప్రశాంతత మీకు లభిస్తుంది. వృశ్చిక రాశి వారు ఇప్పటి వరకు ఈ వీడియోను శ్రద్ధగా విన్నారంటే మీరు సాధారణ వ్యక్తి కాదు. మీ జీవితంలో మార్పు రావాల్సిన సమయం వచ్చిందనమాట. ఇప్పటి వరకు ఎదుర్కొన్న కష్టాలేవి వృధా కాలేదు. ఈ రోజుల్లో మీ బాధల చక్రం ముగుస్తుంది. మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలవుతుంది. మీరు ఒంటరిగా లేరు. మీ వెనుక దైవశక్తి ఉంది. మీ పక్కన శనిదేవుని దృష్టి ఉంది. ఈ వీడియో చూసిన తర్వాత మీ మనసులో ఒక చిన్న ఆశ పుట్టిందంటే అదే మీ విజయం. మొదటి అడుగు అర్థమైంది కదండి. ఇంత విలువైనటువంటి సమాచారాన్ని ఆ దైవం రూపంలో ఇవాల్టి రోజున మీకు తెలియజేసినందుకు గాను ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చేటటువంటి లైక్ వలన మరికొంతమంది వృశ్చిక రాశి మిత్రులకు చేరే అవకాశం ఉంది. తప్పకుండా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. ధన్యవాదాలు.